లక్నో సూపర్ జెయింట్స్‌తో ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలు ఒక రకంగా అతలాకుతలమైపోయాయి. కానీ రేస్‌లోకి మరో కొత్తగా 2 జట్లకి పోటీ పెరిగిందని చెప్పొచ్చు. అసలు అప్పటి వరకు 47% వరకు ఉన్న అవకాశాలు ఈ ఓటమితో ఒక్కసారిగా 28%కి పడిపోయాయి. ఎందుకనంటే ఇంకొక 2 మ్యాచ్‌లు గెలిచినప్పటికీ కూడా చెన్నై జట్టు 16 పాయింట్లు మాత్రమే ఉంటాయి. 16 పాయింట్లు ఆల్రెడీ ఆర్‌సీబీకి, జీటీకి వచ్చేసాయి కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. సో ఇక్కడ చెన్నై జట్టుకి 12 మ్యాచ్‌లయిపోయాయి. అలాగే రాజస్థాన్ జట్టుకి చూసినట్టయితే మనకి 11 మ్యాచ్‌లు మాత్రమే అయ్యాయి. వాళ్ళకి 12 పాయింట్లున్నాయి. సో, రాజస్థాన్ జట్టు మరొక 3 మ్యాచ్‌లు ఖచ్చితంగా గెలిచిందనుకోండి. 3 మ్యాచ్‌లు గెలిస్తే 3/2 6 పాయింట్లతో టేబుల్ టాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు. సరే కాసేపు ఒక మ్యాచ్ కూడా ఓడిపోయింది. 2 మ్యాచ్‌లే గెలిచింది అనుకున్నా కూడా గుజరాత్, రాజస్థాన్, బెంగుళూరు జట్లతో ఇప్పుడు 16 పాయింట్లున్నాయి కదా! సో, వాళ్ళిప్పుడు ఒక మ్యాచ్ గెలిస్తే 18 పాయింట్లు. 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌లోకి వెళ్ళొచ్చు. కానీ మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 2 మ్యాచ్‌లు ఉన్నాయి. వాళ్ళు కూడా 14 పాయింట్లతో ఉన్నారు. సో, చెన్నై జట్టుకి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైనట్టే. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పంజాబ్ గానీ, హైదరాబాద్ గానీ, రాజస్థాన్ గానీ ఘోర ఓటమిల పాలవుతూ ఒకవైపు ఉండి, చెన్నై మరో 2 మ్యాచ్‌లు భారీ తేడాతో గెలిచి రన్ రేట్‌లో అతలాకుతలం జరిగితే మేబీ ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టే. అయితే దాదాపుగా ప్లే ఆఫ్‌లో 4 స్థానం రేసు పంజాబ్, రాజస్థాన్ మధ్య జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక సూపర్ కింగ్స్‌కి లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది గదా! ఏకంగా చాలా భారీ తేడాతో గెలవడం అయితే జరిగింది. 7 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించేటప్పటికి పాయింట్ల పట్టికలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ తర్వాత ఇక లక్నో జట్టు అలానే ఉన్నప్పటికీ చెన్నై మాత్రం 6 స్థానానికి పడిపోయింది. అంతకుముందు 5 స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 12 పాయింట్లతోనే ఉంది. ప్లే ఆఫ్ అర్హత సాధించాలి అంటే ఇక్కడ 16 పాయింట్లు సరిపోవు. ఎందుకనంటే అక్కడ మిగతా జట్లు ఆల్రెడీ 16 పాయింట్లతో దూసుకు వెళ్తున్నారు. ఇక ప్లే ఆఫ్‌కి వెళ్ళే జట్ల అవకాశాలను ఒకసారి పరిశీలిస్తే గుజరాత్ టైటన్స్‌కు 98% ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు 96% ఉంది. సన్‌రైజర్స్‌కు 70%, పంజాబ్ కింగ్స్‌కు 48.8%, రాజస్థాన్ రాయల్స్‌కు 51% ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు 28% ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కి 3%, కోల్‌కతాకి 3% ఉంది. ఇక ముంబై, లక్నో జట్లు ఆల్రెడీ ఎళ్ళిపోయినట్టే ఈ రేస్ నుంచి. సో, ఇప్పుడు మాక్సిమం పోటీ ఎవరికుంది ఈ 4 స్థానంలో నుంచి కనుక చూసినట్టయితే రాజస్థాన్ జట్టుకి. ఎందుకంటే అన్ని జట్లకి ఆల్మోస్ట్ 12 మ్యాచ్‌లు అయిపోయాయి కానీ రాజస్థాన్‌కి మాత్రం 11 మ్యాచ్‌లు మాత్రమే అయ్యాయి. సో, 3 మ్యాచ్‌లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈవెన్ ఎట్ ద సేమ్ టైమ్ కోల్‌కతాకి కూడా 11 మ్యాచ్‌లే అయ్యాయి కానీ ఈరోజు శనివారం నాడు గుజరాత్ అలాగే కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది కాబట్టి కోల్‌కతా జట్టు నిజంగా అన్ని మ్యాచ్‌లు గెలిచినా వాళ్ళకి అవకాశం లేదు. సో, రాజస్థాన్ జట్టుకి చాలా అవకాశాలున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ పంజాబ్ జట్టుకు కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్ జట్టు గనుక వరుసగా ఓటమి పాలైతే పంజాబ్, రాజస్థాన్ జట్లు వచ్చే అవకాశం కూడా ఉంది ప్లే ఆఫ్ రేస్‌లోకి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.